మెడిటేషన్ ఎంతసేపు చేయాలంటే నీ ఏజ్ ఎంతో 10 నిమిషాలు మనం కళ్ళు మూసుకుని కూర్చుంటే చాలు. నో మంత్ర, నో చాంటింగ్, ఏది లేదు. హాయిగా కూర్చోవాలి. ఇప్పుడు మీరు ఎలా కూర్చున్నారు? బుద్ధుల్లాగా కూర్చున్నారు. చక్కగా కూర్చోవడం, వాసపట్లు వేసుకోవడం, చక్కగా చేతులు 2 వేలు పెట్టుకోవడం, కళ్ళు మూసుకోవడం, శ్వాస మీద ధ్యాస. శ్వాస ఉందా? మీరు శ్వాస ఉందా లేదా? శ్వాస లేని వాళ్ళు ఎవరి నుండి చేతులు ఎత్తండి. ఒక్కలు కూడా లేరా? శ్వాస ఉంటే శివం, శ్వాస పోతే శవం. శ్వాస లేకపోతే మనం ఇక్కడ ఉంటామా? మీకు ఉందా లేదా శ్వాస? ఉంది. కానీ దాన్ని ఎప్పుడైనా మీరు చూశారా? దాన్ని ఎప్పుడైనా గమనించారా? శ్వాస ఎలా ముక్కు ద్వారా లోపలికి వెళ్తుంది గాలి, అది ఉచ్ఛ్వాస. మళ్ళీ బయటకు వస్తుంది నిశ్వాస. మరి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లోపలికి వెళ్తూ వస్తూ మనం ఇక్కడ బతికుండడానికి కారణం మన శ్వాస. కానీ మనం అన్నీ పట్టించుకుంటాం. పక్కింటోడు ఏం చేస్తున్నాడు, పక్క బెంచోడు ఏం చేస్తున్నాడు, వాడే మాట్లాడుకుంటున్నాడు, ఇవన్నీ పట్టించుకుంటాం. కానీ మనల్ని బతికించే శ్వాసని మనం ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేశాము. దానివల్లనే మనకి అనారోగ్యాలు, వీక్నెస్, మైండ్ డిప్రెషన్, రకరకాల ప్రాబ్లమ్స్. ఎప్పుడైతే మనల్ని నడిపించే శ్వాసను మనం గమనిస్తూ కూర్చోవాలి. ఎలాగా? కళ్ళు మూసుకోవాలి. మీ లోపలికి మీరు ప్రయాణం చేయాలి. బయట పరిస్థితులన్నింటినీ కాసేపు కట్టిపెట్టి మీ లోపలికి వెళ్ళే ఆ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది అని కేవలం ఏ మంత్రాలు లేకుండా, ఇది కులాలకి మతాలకి సంబంధం లేదు. మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి శ్వాస ఉంటుంది. ఆ శ్వాస ఏంటంటే ప్రెసెంట్లో ఉండేది ఒకే ఒక్కటి, అదే శ్వాస. దాన్ని మనం కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఒక అద్భుతం జరుగుతుంది మన జీవితంలో. మెమరీ పవర్ పెరుగుతుంది, మనకు ఎనర్జీ వస్తుంది, మన సోల్కి ఫుడ్ అందుతుంది. అద్భుతమైన జీవితం మనం జీవిస్తూ ఉంటాం. మనం పూజించే దేవుళ్ళందరూ అదే చేశారు. ప్రహ్లాదుడు చిన్న వయసులోనే ధ్యానం చేశాడు. వివేకానందుడు ఏకసంధాగ్రాహి. ఆయన ఒకసారి పుస్తకంలో ఏ పేజీ అయినా సరే అలా కళ్ళు పెట్టి ఒకసారి చూస్తే చాలు, మరి ఎన్ని సంవత్సరాలైనా అది గుర్తుండిపోతుంది. ఏ పేజీలో ఏ వర్డ్ ఉందో కూడా చెప్పగలరు. అంత మెమరీ పవర్ పెరుగుతుంది. కనుక మనం చదివే చదువు మనం ఇప్పటికే కాదు, ఈ ఎగ్జామ్స్కే కాదు, భావి భవిష్యత్తులో మనం ఇప్పుడు మీ టీచర్స్ ఉన్నారు, వాళ్ళంతా ఒకప్పుడు అన్ని చదువుకునే వచ్చారు. మరి ఇప్పుడు మీకు టీచింగ్ చెప్తున్నారా లేదా? ఒక ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడో చదువుకున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఉపయోగపడుతున్నాయే లేవు. ఈ జీవితంలో చివరి దశ వరకు ఉపయోగపడేది ఎడ్యుకేషన్, మీరు చదివే చదువు. కనుక ఆ చదువు జీవితాంతం మనకు గుర్తుండాలంటే మనం నిర్మలంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఎటువంటి చెత్త ఆలోచనలు ఉండకూడదు. అవన్నీ మన మైండ్ ఏంటంటే డస్ట్బిన్. అనవసరమైన చెత్త అంతా ఇప్పటివరకు లోపలేసుకుంటూ కూర్చున్నాం. ఎప్పుడైతే మనం ధ్యానం చేసుకుంటామో అనవసరమైన చెత్త అంతా బయటిపోతుంది, అవసరమైందే లోపల ఉంటుంది. ఎప్పుడు అవసరమో అప్పుడు అది గుర్తొస్తుంది. ఒక్కసారి చదివితే చాలు, గంటలు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఏ రోజు చాప్టర్స్ ఆ రోజు ఏ రోజు పట్టాలి ఆ రోజు చదువుకుంటూ 2-3 సార్లు చదివితే చాలు, ఈ ఎగ్జామ్ వరకు కూడా ఆ క్వశ్చన్ చూడగానే నీకు అది గుర్తుండిపోతుంది. మా పాపకి అలాగే మెమరీ పవర్ పెరిగిపోయింది. అన్ని సబ్జెక్టులు 10th క్లాస్లో వచ్చేటప్పటికి పెద్ద పాపకి దాదాపు అన్ని సబ్జెక్టులు అబోవ్ 90 వచ్చినాయి. కానీ మ్యాథ్స్ అంటే వీకు, మ్యాథ్స్ అంటే భయం. మా పాపకి 60-70లో ఆగిపోయింది. ఎప్పుడైతే ధ్యానం మొదలుపెట్టామో, పాప ధ్యానం చేయడం మొదలుపెట్టిందో, అప్పుడు అదే మ్యాథ్స్ ఎగ్జామ్లో, మరి ఫైనల్ ఎగ్జామ్లో 95 మార్క్స్ వచ్చినాయి మా పాపకి. చూసారా? అంటే ఈ ధ్యానం, మెడిటేషన్ అనేది మనలో ధైర్యాన్ని పెంచుతుంది. 10 minutes, 12 minutes, 14 minutes ఇట్లా ఉంటుంది కదా. ఎన్ని నిమిషాలు ఉంటే అన్ని నిమిషాలు చక్కగా మీ వయసును బట్టి అంతసేపు కళ్ళు మూసుకుని కూర్చోండి. ఓన్లీ 15 minutes సరిపోతుంది మీ వయసుకి తగ్గట్టు.
రోజు ఉదయం లేవగానే కూర్చోండి, కళ్ళు మూసుకొని మరి అలా స్నానాలు చేసి మొత్తం శుద్ధిగా కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు. మన లోపలికి మనం ప్రయాణం, అదే ధ్యానం. 10 నిమిషాలు 15 నిమిషాలు అలా కూర్చోండి కళ్ళు మూసుకొని. తర్వాత మీ శ్వాసను గమనించడం మొదలు పెట్టండి. ఆలోచనలు వస్తూ ఉంటే కట్ చేయండి. అలా రోజు రేత్రి పూట మళ్ళీ పడుకునే ముందు ధ్యానం చెయ్యండి. ఇలా రోజుకి ఎంత వీలైతే అంత. ఇప్పుడు ఒక మాస్టర్ క్లాస్కి వచ్చి పాటలు చెప్పేశారు, వెళ్ళిపోయారు. అవన్నీ గుర్తుండాలంటే ఒక 2-3 మినిట్స్ అలా కళ్ళు మూసుకోండి. అవన్నీ మళ్ళీ రికార్డ్ అయిపోతాయి మీ మైండ్లో. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి. గంటలు బట్టీలు పట్టాల్సిన అవసరమే లేదు. కనుక ఈ ధ్యానం అనేది చాలా చాలా గొప్పది. మనం పూజించే భగవంతులంతా చేశారు, మనమంతా చేయాల్సింది కూడా ధ్యానము. మరి ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. అందరూ చక్కగా చేతులు 2 వేళ్ళలో వెళ్ళిపెట్టుకోండి. క్రాస్ యువర్ హ్యాండ్స్, రిమూవ్ ద స్పేస్. హాయిగా కూర్చోండి. చేతులు క్రాస్ చేయాలి, ఒకదానిలో ఒకటి పెట్టండి. అలాగే కాళ్ళు 2 క్రాస్ చేసే ఉన్నాయి. హాయిగా కూర్చోండి. కళ్ళు మూసి నేను చెప్పే వరకు కళ్ళు తెరవద్దు. హాయిగా కూర్చున్నాం. శ్వాస మీద శ్వాస. Don't open your eyes. ఎప్పుడు కళ్ళు తెరవద్దు. హాయిగా కూర్చున్నాం. Close your eyes. హాయిగా